అప్పుడెప్పుడో చేనులోకి పత్తికి అడుగు మందు వేసిన రోజు వెళ్ళినాము అంటే ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఎందుకంటే మా ఊర్లో ఇంకా ఎండాకాలం అయిపోయి వర్షాకాలం రాలేదన్నమాట. మా చుట్టుపక్కల ఊర్లలో ఫుల్ గా వర్షం పడుతుంది కానీ మా ఊర్లో మాత్రం అస్సలు వర్షం పడట్లేదు. ఈ ఎండలకి మొక్కలు మొత్తం వాడిపోయినాయి, అసలు కొంచెం కూడా పెరగలేదు. నిన్న ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళినాము నేను మా ఆయన. మరి ఒకసారి పత్తి చేను చూసేద్దాం ఎట్లుంది ఏం కథ అని. ఆ పత్తి చేను చూస్తే ఇంకా ఆశలు వదులుకోవాల్సిందే అనిపిస్తుంది. ఎందుకంటే వర్షాలు పడితేనేమో అవి తొందరగా పెద్ద పెరుగుతుండే. ఇప్పటికీ 2 నెలలు అవుతుంది దగ్గర కనీసం మొక్కకి 5-6 ఆకులు కూడా లేవు, 4 ఆకులు మాత్రమే ఉన్నాయి. ఈ జూలై మంత్ హాఫ్ అయిపోయింది, ఉన్నది ఇంకా 15 డేసే. ఇంకా ఆగస్ట్ మంత్ పైనే ఆశ ఉన్నది, ఎందుకంటే ఆ మంత్ లో ఎక్కువ వర్షాలు పడతాయి. సెప్టెంబర్ లో అంతంత మాత్రంగానే పడతాయి. ఈ నెల 15 రోజుల్లో ఫుల్ గా వర్షాలు పడి ఈ మొక్కలు పెద్ద పెరిగి పూతకచ్చి కాత కాస్తే పంట వండి మన చేతికి వచ్చినట్టు, లేదంటే ఇంకంతే సంగతులు. మంచిగా వర్షాలు పడి పత్తి చేను మంచిగా ఉన్న వాళ్ళైతే దసరా కంటే ముందే పత్తి ఏరడం స్టార్ట్ చేస్తారు. పత్తి ఏరడం ముచ్చట దేవుడు ఎరుగు గానీ కనీసం మొక్కలైనా పెద్ద పెరగాలనుకుంటున్నాం మేమైతే. ఎవ్రీ ఇయర్ లా కాకుండా ఇంకా ఈ ఇయర్ మాకు డబుల్ పెట్టుబడి అయింది. వర్షం కోసం ఎదురు చూడని రోజంటూ లేదనుకోండి ఇంకా.